ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయాన్నే లేవగానే ఇది తినండి, అది తినండి, ఇలా చేయండి, అలా చేయండి అని చెప్తూ ఉంటారు. లేదా ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ లెగాలి, లెగిసి ఆహ్, ఈ టైంలో ఎక్సర్సైజ్ చేయాలి, జాగింగ్ చేయాలి, వాకింగ్ చేయాలి, మెడిటేషన్ చేయాలి, యోగా చేయాలని చెప్తూ ఉంటారు. కానీ యాక్చువల్లీ ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా ఎవరు కూడా ఉదయాన్నే లెగుస్తున్నటువంటి సిట్యుయేషన్ అయితే లేదు. అండ్ దట్టు మనకున్నటువంటి ఆఫీస్ స్కెడ్యూల్స్, అలాగే బిజీ స్కెడ్యూల్స్, టైమింగ్స్, షిఫ్ట్స్ ఇవన్నీ బట్టి చూసినా కూడా సో ప్రతి ఒక్కళ్ళు కూడా స్టాండర్డ్‌గా ఒక రోజు ఒక టైంకి లెగలేనటువంటి సిట్యుయేషన్ అనమాట. సో ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే వాళ్ళు లెగిసిన తర్వాత ఫస్ట్ 90 మినిట్స్ అనేది చాలా క్రూషియల్ అంట మన లైఫ్‌లో. సో ఆ డే అంతా కూడా డిపెండ్ అయ్యేది ఆ 90 మినిట్స్ స్పాన్‌లో మనం ఏం చేశాము అనే దాన్ని బట్టే ఆ డే అంతా డిపెండ్ అయ్యి ఉంటుందంట. సో ఆ 90 మినిట్స్ కూడా సో మనం ఏం చేస్తాం అనేది మీకు, నాకు అందరికీ కూడా ఒక ఐడియా ఉంది. సో మన ఫోన్ వెంటనే మన చేతిలోకి తీసుకుంటాం. లెగగానే మనం స్క్రోల్ చేస్తూ ఉంటాం. సో ఏది పడితే అది చూస్తూ ఉంటాం. సో అలా కాకుండా అలా నిమిషాలు వేస్ట్ చేసేస్తూ ఉంటాం రెగ్యులర్‌గా. కానీ అలా కాకుండా ఒక 90 మినిట్స్ బిగినింగ్ 90 మినిట్స్ మనం లెగిసిన వెంటనే ఆ 90 మినిట్స్ అంటే గంటన్నర సమయం పాటు మనం కొంచెం యాక్టివ్ వర్క్స్ చేస్తే, అంటే ఆ టైంలో మెడిటేషన్, అలాగే యోగా, లేదు వాకింగ్, జాగింగ్ ఎక్సెట్రా మంచి బాడీకి సంబంధించిన ఎక్సర్సైజెస్ కానీ, బ్రెయిన్కి సంబంధించినటువంటి ముద్రాసనాలు కానీ, లేదంటే అట్లీస్ట్ యోగా ధ్యానం చేసినా కూడా చాలా మంచిగా ఉంటుంది అంటూ కూడా డాక్టర్లు చెప్తున్నారు. సో ఆ 90 మినిట్స్ని మీరు యాక్టివ్గా ప్లాన్ చేసుకోగలిగితే మంచి విషయాలకి మీ బాడీని అలాగే సోల్ని యాక్టివ్ చేయగలిగితే కనుక మీరు యాక్టివ్గా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. సో ప్లాన్ అకార్డింగ్లీ. సో ఫస్ట్ 90 మినిట్స్ని రీసెర్చర్స్ చెప్తున్నట్లుగా మంచిగా బాడీ అంతా కూడా, నర్వ్స్ అన్ని కూడా యాక్టివ్గా ఉండే విధంగా ప్లాన్ చేయండి. సో రెగ్యులర్ టైమింగ్ కాకుండా మీరు లెగిసిన వెంటనే 90 మినిట్స్ని ఫాలో అయితే కనుక హ్యాపీ లైఫ్ని లీడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. హ్యాపీ డే కూడా కంటిన్యూ అవుతుంది.